ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న భూమాఫియా పైన విచారణ చేపట్టాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఆయన మంత్రుల భూ కుంభకోణం కోసం ఏకంగా అసైన్డ్ భూముల విక్రయానికి సంబంధించి చట్ట సవరణ కూడా తేవాలని ప్రయత్నిస్తున్నారని రఘువీరా అన్నారు. పేదవాళ్ల దగ్గర కనీసం సెంటు భూమి కూడా లేకుండా చేయాలన్న టీడీపీ దుర్మార్గపు ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల భూముల్ని టీడీపీ నేతలు కొనుక్కున్నారని రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఈనాడే కాదు, ఈరోజు ఏదో ఒక పేపర్ రాసిందని కాదు, ఫ్రమ్ ద డే వన్ మేము చెప్తా ఉన్నాం, పేదల భూములు రక్షించాలి. రాజధానే కాదు, రాజధాని దగ్గరే కాదు, మొత్తం రాష్ట్రమంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లక్షల ఎకరాలు భూములు కొనేసినారు. వాళ్ళు ఏమంటున్నారు, క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ అవసరం లేదట. పాత ఊరికే ఒక 20 రూపాయలు 100 రూపాయలు డాక్యుమెంట్ పేపర్ మీద, రిజిస్ట్రేషన్ పేపర్ మీద ఉంటే చాలా ఉంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి, తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్నాయి. కృష్ణా యాదవ్ దగ్గర నకిలీ స్టాంప్ పేపర్లు ఉన్నాయి, అవన్నీ తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి, లోకేష్ దగ్గర ఉన్నాయి.